హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలా మందికి దోశలు అంటే చాలా ఇష్టం కదండి. అలాంటి దోశలు చేసుకోవాలంటే ముందు రోజే పప్పు నానబెట్టడం, బియ్యం నానబెట్టడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంత లాంగ్ ప్రాసెస్ లేకుండాను బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్తీగాను టేస్టీగా అప్పటికప్పుడు అయిపోయేటువంటి ఎర్ర కందిపప్పుతో దోశల్ని చూపించబోతున్నానండి. ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ మసూర్ దాల్ తీసుకుంటున్నానండి. అదే ఎర్ర కందిపప్పు అంట కదా. ఇది అన్ని సూపర్ మార్కెట్లోని అండ్ ఆన్లైన్లోని దొరుకుతుందండి. దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. అరగంట అయిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని ఫైన్గా చాప్ చేసినటువంటి పావు కప్పు క్యారెట్, 4 తొక్క ఒలుచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు, ఇది నలగడానికి సరిపడా వాటర్ను కూడా వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. అంతేకాదు ఈ దోశల పిండి రుబ్బుకోవడానికి వాటర్ అన్నది ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువే పడుతుంది, చూసుకొని మాత్రమే వేసుకోండి. ఇలా రెడీ అయినటువంటి దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని దోశ వేసుకోవాలండి. తర్వాత దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దోశ బాగా వేగిన తర్వాత దోశని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అన్నది దీని చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ అయిన వెంటనే దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లోని ఈ 3 చట్నీలు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోని వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ చట్నీస్ అని చాలా చట్నీలు ఉన్నాయండి. అన్నది ఈ 3 రకాలైనటువంటి ఏ చట్నీతోనైనా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.